కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. లవ్ స్టోరీస్, బాయ్ నెక్స్ట్ డోర్ రోల్స్ నుండి యాక్షన్ హీరోలుగా యూటర్న్ తీసుకున్న మన స్టార్స్ ఇప్పుడు పీరియాడిక్ డ్రామాలపై ఫోకస్ చేస్తున్నారు. ప్రభాస్ నుండి నిఖిల్ సిద్ధార్థ్ వరకు టైం మిషన్ లో వెనక్కు వెళ్లి చారిత్రాత్మక కథలను వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఆ పీరియాడిక్ సినిమాలేంటో ఒకసారి చూసేద్దాం. టాలీవుడ్ లో ట్రెండ్ మారుతోంది. లవ్ స్టోరీస్, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, హారర్ కామెడీ జోనర్స్ కి కాస్త గడ్డు కాలమే ఎదురవుతోంది. కానీ మైథాలజీ అండ్ పీరియాడిక్ యాక్షన్ జోనర్స్ కి పీక్స్ లో డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా హిస్టారికల్ స్టోరీలపై ఫోకస్ చేస్తున్నారు హీరోలు. కాలాన్ని వెనక్కి తీసుకెళ్లి అప్పటి స్టోరీలకు కొద్దిగా కల్పితం జోడించి సిల్వర్ స్క్రీన్ పైకి తెస్తున్నారు. ఈ కథలకు పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ లభించడంతో పాటు ఇంట్రెస్ట్ క్రియేట్ కావడంతో ఈ జోనర్ పై కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఫౌజీతో ప్రభాస్ ని 1940కి తీసుకెళ్లబోతున్నాడు హను రాఘోపుడి. డార్లింగ్ ని పవర్ఫుల్ సైనికుడుగా చూపించబోతున్నాడు డైరెక్టర్. డార్లింగ్ ఫ్రెండ్ మ్యాచో స్టార్ గోపీచంద్ కూడా ఇదే దారి పట్టాడు. ఘాజీ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి డైరెక్షన్ లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ భరత్ వర్ష ఫిల్మ్ హిస్టారికల్ అండ్ పీరియాడికల్ మూవీనే. క్రీస్తు శకం 1642లో జరిగే స్టోరీతో వస్తున్నాడు గోపీచంద్. ఇందులో ఓ యోధుడిలా కనిపించబోతున్నాడు మ్యాచో స్టార్. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తో వస్తున్న యాక్షన్ మూవీతో ఎంట్రీ తీసుకున్న విజయ్ దేవరకొండ సక్సెస్ చూడడం లేదు. ఈ ఏడాదే బ్యాచులర్ లైఫ్ కి గుడ్ బై చెప్పిన విజయ్ 2-3 ఫిల్మ్స్ లోడ్ చేస్తున్నాడు. అందులో ఒకటి రణబాలి. 19వ శతాబ్దపు రాయలసీమ నేపథ్యంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కిస్తున్నాడు రాహుల్ సాంకృత్యన్. 1854-1878 మధ్య బ్రిటిష్ పాలనపై జరిగిన పోరాటాల ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. జోవియల్ క్యారెక్టర్స్ నుంచి నిఖిల్ సిద్ధార్థ్ టోటల్ గా చేంజ్ అయ్యాడు. మైథాలజీ లేదా పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్స్ తో లైనప్ ని సిద్ధం చేశాడు. కార్తికేయ హీరో నుండి నెక్స్ట్ వచ్చే 2 సినిమాలు పీరియాడిక్ బ్యాక్గ్రౌండ్ ఫిల్మ్సే. భరత్ కృష్ణమాచారి డైరెక్షన్లో తెరకెక్కుతున్న స్వయంభూ పీరియాడిక్ వార్ డ్రామాగా వస్తుంటే ద ఇండియా హౌస్ కూడా ఇదే కోవలోనిదే. 1905లో లండన్ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుంది. ఇక కార్తికేయ 3 మిస్టరీ విత్ మైథాలజీ మిక్స్ చేయబోతున్నాడు. వీళ్ళే కాదు, శర్వానంద్ సంపత్ నది కాంబోలో తెరకెక్కుతున్న భోగి కూడా పీరియాడిక్ డ్రామాగా వస్తుందని టాక్. తారక్ నీల్ డ్రాగన్ ప్రాజెక్ట్ కూడా ఈ కోవకే చెందినదని సమాచారం.